హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ కొత్తిమీర ఎగ్ మసాలా కర్రీ. సో ఎగ్ కొరియాండర్ మసాలా అని అనుకోవచ్చు. సో వీడియోకి వెళ్ళే ముందు మీకు ప్రోడక్ట్ ఆఫ్ ద డే. సో ఇవాళ మీ ముందుకు నేను ఒక ప్రోడక్ట్ తెచ్చేసాను. సో ఇది వచ్చి లైట్ కమ్ ఓపెనర్ కమ్ కీ చైన్. సో దీన్ని మీరు ఎలాగైనా యూస్ చేసుకోవచ్చు, కీ చైన్గా యూస్ చేయొచ్చు, ఎలాగైనా యూస్ చేయొచ్చు మీరు. సో ఈ ప్రోడక్ట్ యొక్క లింక్ అనేది నేను యొక్క డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు అక్కడి నుంచి బై చేయండి. సో చాలా అంటే చాలా యూస్ఫుల్ ఉంది కీ చైన్తోని. సో వీడియోలోకి వెళ్ళిపోతే ముందుగా ఒక పెద్ద సైజ్ కొత్తిమీర ఒక్క కట్ట తీసుకున్నాను. సో నీట్గా క్లీన్ చేసి కడుగు పెట్టుకున్నాను. సో ఒక్క చిన్న ఉల్లిపాయ, ఒక్క టమాటా, వెల్లుల్లి, అలాగే అల్లం చిన్నగా పెట్టుకున్నాను. సో ఒక మిక్సీ జార్లో కొత్తిమీర ఇప్పుడు ఏదైతే మనం చూపించానో సో అవన్నీ వేసి ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. సో అలాగే పచ్చిమిర్చి ఒక 2 వేస్తే చాలు. సో కారం మీకు ఎక్కువ కావాలంటే పచ్చిమిర్చికి ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. నేను పచ్చిమిరపకాయ ముక్కలు చేసి వేసుకున్నాను. సో మిక్సీ అనేది బాగా నలగాలి కాబట్టి ముక్కలుగా వేసుకున్నాను. సో మీ మిక్సీ బాగుంటే డైరెక్ట్గా వేసుకోవచ్చు. సో వీటిని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి ఫస్ట్ మనం. సో ఇంతలోపు 2 ఎగ్స్ బాయిల్ చేసి పక్కన పెట్టుకోండి. ఈ యొక్క 2 ఎగ్స్ మనం మరీ హార్డ్గా కాకుండా సో మీడియంగా కుక్ చేసుకొని సో వాటి ఘాట్లు పెట్టుకొని మనం ఎంచుకోవాలి. సో ముందుగా ప్యాన్ తీసుకున్నాను, ప్యాన్లో ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 2 ఎగ్స్ మిక్స్ అనేది మనం యాడ్ చేసాము. సో ఇక్కడ ఆల్రెడీ మనం కొరియాండర్ అనేది యూస్ చేస్తాం కాబట్టి ఎక్కడ కూడా గార్నిషింగ్ అనేది కొత్తిమీర అనేది యూస్ చేయట్లేదు. సో ఈ ఎగ్స్ అనేవి మనకి ఫ్రై అవ్వాలి. సో నేను ఎక్కడ కూడా సాల్ట్ కానీ, కారం కానీ, మసాలా కానీ, పసుపు కానీ ఏమీ యాడ్ చేయట్లేదు. ఎగ్స్ అనేవి రాగా ఫ్రై చేస్తున్నాను లైట్గాను. సో ఈ ఎగ్స్ అనేవి మనకి బాగా ఫ్రై అవ్వాలి. సో గుర్తుపెట్టుకోండి, నాన్ స్టిక్ యూస్ చేస్తేనే మీకు బాగా అవుతుంది. అది నాన్ స్టిక్ అవైలబుల్ లేకపోవడం వల్ల నేను కళాయిలో ఇలాగ నాన్ స్టిక్ ఇది. సో అందులో యూస్ చేయడం వల్ల నాకు ఎగ్ అనేది చిదురైపోయింది. సో అయిపోయిన తర్వాత ఏదైతే ఆయిల్ ఉందో మనకి ఆ ఆయిల్లోనే చిన్న ఉల్లిపాయ తరుగు, కొద్దిగా జీలకర్ర, ఒక పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాను. సో ఉల్లిపాయ బాగా వేయించుకోవాలి. సో ఉల్లిపాయ వేగిన తర్వాత చూసారా ఎగ్స్ ఎలా వేగిన పరిస్థితి. సో పర్వాలేదు, ఒక్కరికి సరిపోతుంది. ఇప్పుడు ఏదైతే మనం పేస్ట్ తయారు చేసి పక్కన పెట్టుకున్నామో ఆ పేస్ట్ని మనం ఉల్లిపాయలు వేగింది కదా సో కళాయిలో యాడ్ చేసుకోవాలి. సో ఇది మనకి పచ్చి కొత్తిమీర వేయడం వల్ల మనకి పచ్చి వాసన అనేది ఉంటుంది. సో పచ్చి వాసన మనకి పోయేంత వరకు మనం బాగా అందించుకోవాలి. సో జార్లో కొద్దిగా వాటర్ వేసుకొని ఈ వాటర్నే బాగా కలిపి అందులో వేసుకోవడమే. మీకు ఇక్కడ క్వాంటిటీ మీకు ఎలా కావాలి, పల్చగా కావాలా, ఎలా తిక్కగా కావాలో చూసి మీరు వేసుకోవాలి. సో వేసిన తర్వాత కొద్దిగా కారం వేసాను, అలాగే సరిపడా ఉప్పు వేసాను. సో ఇక్కడ ఉప్పు అనేది కొద్దిగా వేయండి. సో మీకు ఏంటంటే దగ్గర పట్టేసరికి మీకు ఉప్పు ఎక్కువ అనిపిస్తుంది. సో కొద్దిగా వేసాను నేను. కావాలంటే లాస్ట్లో ఉప్పు కారం చూసుకోవచ్చు. సో బాగా మరిగింది. బాగా మరిగిన తర్వాత మనం గరం మసాలా అనేది 1 టేబుల్ స్పూన్ వేయాలి. సో నేను కాస్త ఎక్కువ వేసాను, ఎందుకంటే ఎక్కడ కూడా మసాలాని మనం ఎక్కడ యూస్ చేయట్లేదు కాబట్టి. సో ఇదే మనకు మసాలా ఇక్కడ. అలా గార్నిషింగ్కి కొత్తిమీర అనేది మీ ఇష్టం, కావాలంటే యూస్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. సో మనకి బాగా బాయిల్ అయిన తర్వాత సో ఎగ్స్ అనేవి వేసి ఎగ్స్ని మనం ఏదైతే మసాలా ఉందో ఎగ్స్కి బాగా పట్టేంత వరకు మనం బాగా కుక్ చేసుకోవాలి. సో సుమారు మీకు ఎంతైతే మీకు అనిపిస్తుందో గ్రేవీ అందులో 60% మాత్రమే మిగిలేటట్టు, అంటే ఒక 40% ఇంకిపోవాలి. అప్పుడే మనకి ఈ గ్రేవీ అని పూర్తిగా మనకు కుక్ అయినట్టు. సో అప్పటి వరకు మనం బాగా కుక్ చేసుకోవాలి. సో ఇది గాయస్ ఇవాళ వచ్చేసరికి ఎగ్ కొరియాండర్ మసాలా కర్రీ. సో మీకు నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరికొన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని విజిట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ గైస్.